హలో అండి. వెల్కమ్ టు అనదర్ డే. వెల్కమ్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. సో పేరెంట్స్‌తో ఉన్నప్పుడు వ్లాగ్స్ అయితే కంటిన్యూస్‌గా పెడుతున్నాం కదా! పెద్ద వీడియోస్. దానిలో భాగంగానే ఇంకొక వీడియో అనమాట. ఇప్పుడు నేను, మా అమ్మ, మా హస్బెండ్ కలిసి షాపింగ్‌కైతే ఎళ్తున్నాము కూకట్పల్లి. కూకట్పల్లి మెట్రో స్టేషన్ అపోజిట్‌లో ఉషా వాళ్ళది మనకి అవుట్‌లెట్ ఉంటది కదా! స్వియింగ్ మిషన్స్‌ది. అది మా అమ్మ కొనుక్కుంటాను అంటే తీసుకెళ్తున్నాము. ఎప్పటినుంచో చెప్తుంది నాకు ఆ మిషన్ ఒకటి కొనుక్కోవాలి అని 2 ఇయర్స్ నుంచి. మేము కాల్ చేస్తే 8 వరకు ఉంటామని చెప్పారు. బట్ కార్‌లో వస్తే మాకు పార్కింగ్ లేదని చెప్పారు. సరే కదా అని చెప్పి మేము కూడా క్యాబ్ బుక్ చేసుకొని క్యాబ్‌లో వెళ్ళామనమాట. ఆ టైం అప్పుడు ఫుల్‌గా ట్రాఫిక్ కూడా ఉంటది కదా! అని చెప్పేసి 7 అట్లా స్టార్ట్ అయ్యాము. మాకు నిజంగా దాని గురించి అసలేం తెలీదు. మా అమ్మ బ్రెయిన్‌లో ఏవో ఒకటున్నాయి. నాకు 2 మిషన్స్ చెప్పింది. నేను సెకండ్ మిషన్ కొనుక్కోమన్నా. తను ఫస్ట్ మిషన్ అంది. సరే అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా! ఇంక అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ తీసుకొని అలాగే వెళ్ళొచ్చు కదా! అని చెప్పి అనుకున్నాము. ముందుగా అయితే షాప్ దగ్గరికెళ్తున్నాము. ఇది నేను ఎప్పటినుంచో అమెజాన్‌లో కూడా తీసుకొని పంపిస్తానని చెప్పాను కానీ అమెజాన్‌లో వద్దంటుంది. షాప్‌కెళ్ళి అడిగి కొనుక్కుందాము అలా అంటుంది. ఏలూరులో కూడా మేము ఒక 2, 3 టైమ్స్ ట్రై చేసాం గానీ, చన్నా బ్రదర్స్ ఉంటుంది కదా! ఏలూరులో మెయిన్ బజారు. ఆ కాంప్లెక్స్‌లోనే పక్కనే ఒక షాప్ ఉంటది. బట్ వాళ్ళేం చెప్పారంటే, "మీరు మనీ అంతా కడితే గానీ మేము మిషన్ చూపిస్తాము" అలా చెప్పారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర తక్కువ మిషన్స్ ఉన్నాయంట సేల్స్‌కి. ఇంకా గట్టిగా నేను అడిగితే, "అసలు ఈ మిషన్ వేస్ట్ అమ్మ. మీ అమ్మ ఆల్రెడీ పెద్ద మిషన్ ఉంటది కదా! దానికి ఎలక్ట్రిక్ పెట్టిచ్చేసుకోండి, మోటార్ పెట్టిచ్చేసుకోండి" అని చెప్పారు. బట్ మా అమ్మేమో ఇదే కొనుక్కోవాలి అలా అయితే అనుకుందనమాట. సో, అయితే స్వింగ్ మిషన్స్ చూస్తా ఉండింది. ఇవేంటంటే ఎలక్ట్రిక్ ఒస్తాయి గదా! కాళ్ళవి నొప్పులు లేకుండా ఉంటాయి. అలా అని మా అమ్మ బయటవేం కుట్టదు. తన బ్లౌజులు తను కుట్టించుకుంటా అంటే అన్ని సార్లు బయట కుట్టించుకోవడం అవ్వకపోతే కొన్ని కొన్ని సార్లు తను కుట్టుకుంటా ఉంటదనమాట. మావేమన్నా రీస్టిచ్ చేయాలి అంటే చేస్తా ఉంటది. దానికి ఇంట్రెస్ట్ ఉంటదనమాట కుట్టడం. ఇప్పుడు కాళ్ళు నొప్పులు రావడం వల్ల సరిగ్గా కుట్టలేకపోతుంది. బట్ ఇంట్లో ఒక మిషన్ ఉంటే మంచిదే కదా! ఏది గబుక్కున చిరిగిపోయినా లేకపోతే ఏదైనా రీస్టిచ్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటది. మామూలుగానే నేను మా హస్బెండ్ నాతో ఉంటే నేను బ్రెయిన్ అసలు యూజ్ చేయను. అలాంటిది మా అమ్మ, మా హస్బెండ్ ఇద్దరు ఉన్నప్పుడు నేను అసలు యూజ్ చేయను. సో, వాళ్ళు వింటున్నారనమాట వాళ్ళు చెప్తుంటే. నేను ప్రేక్షక పాత్ర వహిస్తున్నాను. క్యాజువల్‌గా వచ్చా నేను యాక్చువల్‌గా. నాకు వీట్లి గురించి పెద్ద ఐడియా కూడా ఏం లేదు. ఇంకా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే వీళ్ళిద్దరూ అనుకుంటున్నారనమాట. ఒకటైతే 12,000 ఎంతో ఉంది. ఒకటైతే 16,000 ఉంది. నాకు 16,000 నచ్చింది. అంటే ఆయన చెప్పిందంతా విన్న తర్వాత. బట్ అదేదో ఆఫర్‌లో ఉంది. ఇంకొంచెం రేట్ కూడా తగ్గుతదని చెప్పారు. సో, అదే తీసుకోమని చెప్పాము. ఫైనల్‌గా మా అమ్మ కూడా దానికి ఒప్పుకొని అదే తీసుకుందనమాట. ఇంకా దానిలో అయితే 24 స్టిచెస్ పడతాయని చెప్పారు. అంటే జిగ్‌జాగ్ చేయొచ్చు, ఓవర్‌లాక్ చేయొచ్చు, ఎంబ్రాయిడరీ చేయొచ్చు ఇవన్నీ. బట్ మేము నార్మల్‌గా ఎక్కువ తను కుట్టుకుంటే బ్లౌజ్ కుట్టుకుంటది. లేకపోతే ఏదైనా రీస్టిచ్ చేయాలి అంటే, లేకపోతే ఏమైనా కొత్త బట్టల మీద కొన్ని కొన్ని సార్లు స్టిచ్ చేయించుకోవాలి ఉంటది కదా! అంటే టైట్ చేయించుకోవాలి అంటే ఆల్టరేషన్స్ ఇలాంటివి ఏమన్నా చేస్తది కాబట్టి నార్మల్ కుట్టు సరిపోతది అని అనుకున్నాము. ఇంకా అంతా మాట్లాడుతున్నారనమాట. పవర్ కన్జంప్షన్ ఎలా ఉంటది? ఏంటి? మాకు సర్వీస్ ఎలా ఇస్తారు? వారంటీలు, గ్యారంటీలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. సో, ఫైనల్‌గా అయితే ఇది సెలెక్ట్ చేసుకుంది. అప్పుడు దసరా, దీవాళి ఏదో ఆఫర్ నడుస్తుంది. ఆ ఆఫర్‌లో కొంచెం అమౌంట్ కూడా తగ్గిచ్చారు. ఇంకా ఇక్కడ లోపల వారంటీ కార్డ్స్, గ్యారంటీ కార్డ్స్ ఉన్నాయేమోనని చూసాం గానీ ఏం లేవు. ఆయన నేను రేపు చెప్తాను దాని గురించి అని అన్నారు. ఇంక ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళకి కాల్ చేస్తే మీరే చేసుకోవాలి అని చెప్తే, మా హస్బెండ్ ఉషా వాళ్ళ కస్టమర్ కేర్‌కి కాల్ చేసి ఇంకా వాళ్ళతో మాట్లాడి గ్యారంటీ, వారంటీ కార్డ్స్ కూడా అవన్నీ చేపిచ్చారు. కాకపోతే ఏంటంటే మాది ఏలూరు అవ్వడం వల్ల మాకు ఏలూరులో అక్కడ సేల్స్ లేదు. మాకు సర్వీస్ కూడా లేదు. మళ్ళీ ఏలూరు దాకా వస్తారా లేదా అంటే వాళ్ళు దగ్గరలో విజయవాడ అడ్రెస్ ఎవరైతే వాళ్ళ అవుట్‌లెట్ ఉందో అవన్నీ ఇచ్చారనమాట. మేము వాళ్ళతో కాల్ చేసి మాట్లాడితే, "మీరు ఏలూరు అంటున్నారు కాబట్టి మేము విజయవాడ నుంచి వస్తాము. మీకెప్పుడైనా సర్వీస్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు" అని చెప్పి నంబర్స్ అవన్నీ కూడా ఇచ్చారు. ఈజీగానే స్మూత్‌గానే అయిపోయింది. సో, ఇక్కడ మోటర్ అదంతా కొత్తదంతా ఇస్తారు కదా! అదంతా అయితే చెక్ చేసుకుంటున్నాం అనమాట. అన్ని పార్ట్స్ వచ్చినాయా లేదా? అంతా కరెక్ట్‌గా ఉందా లేదా అని చెప్పి. దీన్ని మనం ఎలా కావాలంటే అలా క్యారీ కూడా చేసేయొచ్చు. అసలు వెయిట్‌లెస్‌గా ఉంది. ఇంటికొచ్చిన తర్వాత మా అమ్మ స్టిచ్ చేస్తంటే నేను అనుకున్నా ఏంటి దీనికోసం నువ్వు 2 ఇయర్స్ వెయిట్ చేసావా? ఎప్పుడో కొనేసేవాళ్ళం అమెజాన్‌లో అని చెప్పి. నిజానికి వాళ్ళిచ్చిన ఆఫర్‌తో పోలిస్తే అమెజాన్‌లో ఇంకా తక్కువగా ఉంది. బట్ కాకపోతే ఏంటంటే వీళ్ళ దగ్గర కొంటే వీళ్ళ మనుషులే వచ్చి నెక్స్ట్ డే డెమో చెప్తామన్నారు. ఆ రోజు కూడా అంకుల్ చాలా సేపు ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. అంటే ఇది మా అమ్మ నార్మల్ మిషనే అలవాటు ఉంది కానీ ఈ మిషన్ అలవాటు లేదు కదా! ఫస్ట్ టైమ్ అవ్వటం వల్ల కొంచెం అంతా వివరంగా చెప్పారు. అది కాక నెక్స్ట్ డేనే వాళ్ళు ఊరెళ్ళిపోతారనమాట. మళ్ళీ టైం కూడా లేదు. అందుకని ఆయన కూడా టైం తీసుకొని మీరేం కంగారు పడొద్దు. నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రేపు టెక్నీషియన్ వస్తారు. ఇన్‌కేస్ మీ ఇంటికి టెక్నీషియన్ రాకపోతే నేనే వచ్చి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కంగారు పడొద్దని చెప్పారు. ఇంకా మా అమ్మ అయితే టెన్షన్ ఫ్రీ అయిపోయి అవన్నీ చూసి తను అనుకున్నట్టు ఉందా లేదా అన్నీ అయితే చూసుకుంది. సో, ఫైనల్‌గా అయితే నచ్చిందని చెప్పిందనమాట. ఇంకా అదైతే ఇచ్చేయమని చెప్పాము. ఇంకా జస్ట్ చెక్ చేస్తున్నారు అంతా బావుందా లేదా అని చెప్పి. సర్వీసు అదంతా కూడా డీటెయిల్‌గా చెప్పారు. ఎన్ని నెలలకి చేయించుకోవాలి, ఏది పోతే ఏది ఎలా ఫిక్స్ చేసుకోవాలి, ఏవి పార్ట్స్ బయట దొరుకుతాయి, ఏవి వాళ్ళ దగ్గర కొనాలి అలాగా.
కొన్ని కొన్ని పార్ట్స్ ఎక్స్‌ట్రా కొంటే మంచిది అని చెప్పారు. సో, అదైతే అవి అప్పుడే కొనేసుకుందనమాట. మళ్ళీ అక్కడ ఏలూరులో ఎక్కడుంటాయో లేదా ఇక్కడే కొనేసుకోమన్నారు మా హస్బెండ్. ఇంకా కొన్ని ఎక్స్‌ట్రా పార్ట్స్ కూడా తీసేసుకుంది. బాబిన్స్ అని అలా ఉంటాయి కదా! కొన్ని ఇవి దారాలు ఇవన్నీ కూడా నేను అమెజాన్‌లో అక్కడికి ఏలూరుకైతే ఆర్డర్ పెట్టేసాను. సో, మా అమ్మ కన్నా నేనెక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎప్పటినుంచో అనుకుంటుంది పాపం కొనుక్కోవాలి, కొనుక్కోవాలి అని. అదే అమెజాన్‌లో అయితే ఎప్పుడో కొనేసాము. ఆవిడ ఉద్దేశ్యం ఏంటంటే అమెజాన్‌లో కొనిస్తే ఇలా చెప్పడానికి టెక్నీషియన్స్ ఉంటారో రారో నాకంతా తెలుస్తదా లేదా అని కంగారు పడిపోయింది. సో, అది ఇన్నాళ్ళకి కుదిరిందనమాట. మా అమ్మ కన్నా నేను చాలా హ్యాపీ అయిపోయాను. సో, సక్సెస్‌ఫుల్‌గా కొనుక్కుంది అని చెప్పి. మీకెవరికైనా కావాలి సర్వీస్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళైతే చాలా బాగా మాట్లాడి ప్రతి చిన్నదానికి చాలా బాగా చెప్తున్నారు విసుక్కోకుండా. మేము దగ్గర దగ్గర ఒక 45 మినిట్స్ నుంచి 55 మినిట్స్ దాకా ఉండిపోయాము. వాళ్ళేమి విసుక్కోకుండా చాలా నీట్‌గా చెప్పారనమాట. అంటే కొంతమంది ఈళ్ళింతసేపు చూస్తున్నారు కొంటారో కొనరా అని చెప్పి విసుగు తెచ్చేసుకుంటారు కదా! అలా కూడా లేకుండా చాలా జాగ్రత్తగా అయితే చూపిచ్చారు. ఇంకా ఇప్పుడైతే అక్షయ పాత్ర టైమ్ అనమాట. జస్ట్ కిడింగ్. మా అమ్మ హ్యాండ్ బ్యాగ్ అక్షయ పాత్రలాగా ఉంటది. ఎంత తీసినా వస్తానే ఉంటాయి అని నవ్వుతా ఉంటా నేను. సో, ఇంకా ఇక్కడ మనీ అంతా కట్టి తీసుకుందాం అని జెప్పేసి మనీ తెచ్చుకుంది. అది చూసుకుంటుందనమాట సరిపోతాయా లేదా ఏంటి అని చెప్పి. సో, తన అనుకున్న బడ్జెట్ కన్నా ఒక 4000 ఎక్స్‌ట్రా బడ్జెట్‌లో మేము సెలెక్ట్ చేసాము. బట్ హ్యాపీ ఫీల్ అయింది. దానికన్నా ఈ మోడల్ బావుందని చెప్పారని చెప్పి. సో, ఇక్కడ మెట్రో స్టేషన్ అంతా కూడా కిటకిటగా ఉన్నారు జనం. రోడ్స్ అంతా కూడా చాలా హడావిడిగా ఉన్నాయి. ఇప్పుడు 9 అట్లా అయిపోతుందన్నమాట టైము. కరెక్ట్‌గా ఈ గోదావరిలో రుచులు ఉంది కదా! దాని అపోజిట్‌లోనే పైన కింద ఫ్లోర్‌లో కాదు పైన పక్కన ఏదో కళ్ళజోడు షాప్ కూడా ఉందన్నమాట. ఈజీగానే గుర్తుపట్టొచ్చు. లేదంటే మ్యాప్స్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. మేమైతే గూగుల్‌లోనే చూసాము. మా నియర్ బై షాప్ ఎక్కడుంది అని జెప్పి. అలాగా యాక్చువల్‌గా ప్రగతి నగర్ గాని, నిజాంపేట గాని దొరికేస్తదేమో అని అనుకున్నాం. బట్ ఈ షాప్‌కి మంచి రివ్యూస్ ఉన్నాయి. సర్వీస్ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తారని అంటే ఇంకిక్కడి దాకా వచ్చామనమాట. ఇవేవో దారాలంట. ఇదైతే ఒకటి ఫ్రీ ఇచ్చారు. అదైతే తీసుకొచ్చుకుంది. ఇంకా సిజర్స్ ఏవో కావాలంటే అవన్నీ ఆళ్ళ దగ్గర అన్ని మెటీరియల్స్ ఉన్నాయి. అంటే స్టిచ్చింగ్‌కి సంబంధించిన సిజర్స్ కానీ, స్కేల్స్ కానీ, బాబిన్స్ కానీ, దారాలు గానీ అలాగా అవన్నీ తెచ్చుకుందనమాట. ఇంకా నెక్స్ట్ డే మధ్యాహ్నం ఆ టైంకి ఇలా అయితే వాళ్ళ టెక్నీషియనే వచ్చారనమాట. ఇంకా మన డైనింగ్ టేబుల్ మీద పెట్టి స్టిచ్ చేయొచ్చు అంటే ఇంక అక్కడంతా సెట్ చేసాము. మాది గ్లాస్ కాబట్టి కొంచెం ఏదైనా క్లాత్ ఏమన్నారు. సరే బెడ్‌షీట్ అంతా పెట్టి మిషన్ పెట్టారనమాట. ఇప్పుడు ఆల్రెడీ మా అమ్మ కుట్టేసినట్టుంది ఏలూరులో. ఇక్కడున్నప్పుడే కుట్టింది. నావి కొన్ని రీస్టిచ్ చేయాలంటే కూడా ఇస్తే కూడా కుట్టి పెట్టిందనమాట. సో, వీడియో ఎలా ఉంది? మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు ఖాళీగా ఉన్నప్పుడు, ఫ్రీ టైమ్‌లో ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయొచ్చు. అలాగే నా ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ అన్నీ చూసి సపోర్ట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మీకు కామెంట్ పెట్టడం ఇష్టం లేదు కానీ నాతో మాట్లాడాలి అలా అనుకుంటే మాత్రం మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు డీఎం చేయొచ్చు. సో, అక్కడ కామెంట్ చేయడం ఇష్టం లేదనుకున్న వాళ్ళు అక్కడ నాతో మాట్లాడొచ్చు. ఏదైనా సజెషన్స్ కావాలి అంటే చెప్పొచ్చు. లేదంటే మన ఫ్రెండ్స్ అవ్వచ్చు. మామూలుగా మాట్లాడాలి అనుకుంటే కూడా అక్కడ మాట్లాడుకోవచ్చు. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీ నేటి మహిళ అనే పేజ్ ఉందనమాట నాకు. మీరు అక్కడ కూడా నాతో కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాత కొన్ని నార్మల్‌గా క్లాత్‌లుంటాయి కదా! పాతవి వాటి మీద ట్రై చేసింది. ఇంకా పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత నావి కొన్ని రీస్టిచ్ ఉంటే అవిచ్చాను, చేసి పెట్టాను. మా హస్బెండ్ కొత్త మిషన్ మీద రీస్టిచ్ ఎందుకు కొత్తయి కుడితే బావుంటదని అన్నారు. సో, మా అమ్మ పర్వాలేదు ఏం కాదులే కుడతానన్నారు. సో, నేను కూడా మా అమ్మే కదా! నేను ఇంకెవరిని అడగట్లేదు కదా! మా అమ్మే కదా కుడుతుంది నేను కుట్టిచ్చేసుకుంటా అని చెప్పి కుట్టిచ్చేసుకున్నాను. అంటే రీస్టిచ్ కష్టం కదా! హైదరాబాద్‌లో ఎవరు చేసి పెడతారు? ఆల్టర్‌నేషన్స్ చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటది. అంటే బొటిక్స్ వాళ్ళు ఎవరు ఆల్టర్ చేయడానికి తీసుకోవట్లేదు. ఏవో చిన్న చిన్న వాళ్ళైతే తప్ప. ఇంకా అలాంటిది రీస్టిచ్ అంటే ఇంకెవరు చేయరు కదా! అంటే ఇది నా పర్సనల్ ఫీలింగ్. నేను అందరిని ఉద్దేశించి చెప్పట్లేదు. బట్ బొటిక్స్‌లో అయితే తీసుకోరు ఖచ్చితంగా. అంతెందుకు నేను అమీన్‌పూర్ వెళ్లి చేయిస్తాను కదా! సో, అక్కడ కూడా నేనెప్పుడు రీస్టిచ్‌కి ఇవ్వలేదు. ఆల్టరేషన్‌లు ఏమన్నా ఉంటే తీసుకెళ్తాను గానీ, ఇలా ఎప్పుడు చేయించలేదనమాట. సో, అలా చాలా రోజుల నుంచి ఉన్న బట్టలన్నీ చక్కగా చేయించేసుకున్నాను. సో, ఇది నాకొక హ్యాపీ ఫీలింగ్ అనమాట. సో, ఫైనల్‌గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే ఛానెల్‌ని లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి రీసెంట్‌గా హైప్ అనే ఆప్షన్ వచ్చింది కదా! సో, ఆ ఆప్షన్ కూడా మీరు నాకిస్తే నా వీడియోస్ అనేవి ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. అప్పుడు నాకు వ్యూస్ కూడా ఎక్కువొస్తాయి. వీడియోస్ చేయాలన్న కాన్ఫిడెన్స్ కూడా ఎక్కువుంటది. ఇంకా ఈ మిషన్ గురించి ఇంకేమన్నా కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఈసారి ఎళ్ళినప్పుడు ఇంకొంచెం క్లియర్‌గా చూపిస్తాను. ఇది ఈరోజు వీడియో. థాంక్స్ మచ్ ఫర్ వాచింగ్.